బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో కాపులకు మరియు ఎస్సీలకు రెండు కులాల మధ్య తగాదాలను సృష్టిస్తున్న టీడీపీ వర్గీయులు, ఈ ఘటనలో గాయపడిన జనసేన పార్టీ కార్యకర్తలు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి కొల్లూరు జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ బొండలపాటి చలమయ్యతో ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్, చలమయ్య గారు. సార్ నమస్తే సార్. సార్ నేను టీవీ1 నుంచి మాట్లాడుతున్నాను, శ్రీనివాస్ని. సార్ నమస్తే సార్, శ్రీనివాస్ గారు. సార్ ఏంది సార్ అక్కడ నిన్న అది వేమూరు నియోజకవర్గమే కదా సార్, కొల్లూరు? అవును సార్, వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం సార్ మాది. ఏం సార్ అది మీ పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చినట్టున్నారు. ఏం జరిగింది సార్ అసలు అక్కడ? రెండు వర్గాల మధ్యన ఏదో జరిగినట్లు ఉంది గొడవ. రెండు వర్గాలు అంటే సార్, ఇక్కడ మేము జనసేన పార్టీ సార్. ఆ కుర్రాడు కూడా ఉప్పు జానికి రామని జనసేన పార్టీ సార్, అతను కూడా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ టీడీపీ వాళ్ళు కొంతమంది ఏంటంటే కావాలని చెప్పి రెండు కులాల మధ్య తగాదాలు పెట్టాలని చూస్తున్నారు సార్, ఇక్కడ కాపులకి ఎస్సీలకి. ఓకే సార్. ఈ విధంగా ఈ గొడవల మూలన ఏమవుతుందంటే, ఎస్సీ ఎస్టీ కేసులు ఇవన్నీ తప్పు మంది ఉన్నా లేకపోయినా కానీ ఆ విధంగా వాళ్ళని డైరెక్ట్గా మా మీద కాపులకి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద పంపిస్తాం, గొడవలు చేయించడం. ఇది 2024లో కూడా అంతమంది ఒకసారి జరిగింది సార్. మన కుర్రాళ్ళ మీద 6 మీద ఉప్పుకి కేసులు ఉంది, అట్లా తిరుగుతున్నారు. ఏం లేదు సార్, ఏ చిన్న తప్పు కూడా ఉన్నా లేకపోయినా కానీ ఏదో ఒకటి అన్నావు మా డాక్టర్ గారిని అని చెప్పి అంటాం. అంటే డాక్టర్ గారు అంటే ఆయన కనగల ముసోదన్ ప్రసాద్, టీడీపీ సార్ అతను. ఈ పల్లెలో వాళ్ళు ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు అట్లా అన్నా ఇట్లా అని చెప్పి మన వాళ్ళ మీద గొడవలు రావడం పద్దాకా జరుగుతుంది సార్ ఇక్కడ. మొన్న కూడా ఏం లేదు, ఊరినే ఏదో అన్నావు అని చెప్పి వచ్చి ఉప్పు జానికి రామయ్య అనే అతను జన సైనికుని కొట్టారు సార్ అక్కడ. అతను కంప్లైంట్ ఇస్తాను స్టేషన్కి వస్తే, ఇక్కడికి వచ్చినా కూడా స్టేషన్లోకి వచ్చి పూల కుండీలు పాల్గొట్టి కుర్చీలు పాల్గొట్టి అతను సపోర్ట్గా కేసు పెడతానికి వచ్చిన వాళ్ళని అందరి మీద కూడా దాడి చేయడం జరిగింది సార్ ఇక్కడ. దొరికిన వాళ్ళు దొరికినట్టు కంప్లైంట్ చేస్తానికి అతను సపోర్ట్గా వచ్చారు, ఊరినే తెలిసిన ఫ్రెండ్స్ అని అతను చుట్టాలు. దేనికాడ వస్తున్నాయి అసలు ఈ గొడవలు, దేనికాడ వస్తున్నాయి? ముందర నుంచే ఇట్లా అలవాటు అయిపోయింది సార్ వీళ్ళకి. ఇక్కడ ఏం చేయలేరు కాపుల్ని, ఇక్కడ వాళ్ళ వర్గం చేయలేక. మీరు చెప్పేది చంద్రబాబు గారు వర్గం అంటారా? అవును సార్. రాజకీయంగా ఎదుర్కోలేక, దమ్ముగా కులాన్ని ఏం చేయలేక వాళ్ళని ఎట్టగొట్ట భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళ అవా నడిచేది సార్. ఇక్కడ జరుగుతుంది అది కేవలం ఏంటంటే, వాళ్ళ అవా నడవాలంటే ఇక్కడ కాపు కులాన్ని జనసేన పార్టీని తక్కువ చేయాలి వాళ్ళు. ఈ కుర్రోళ్ళని కానీ వీళ్ళని కానీ ఇట్లా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే ఇక నెక్స్ట్ ఎవడో రాడు. వాళ్ళకి కావాల్సిన పక్కా ఇదండి. మరి మీరు అసలు మీ పార్టీ మరి అక్కడ ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికైనా తెలియజేశారా? నక్కా ఆనందబాబు గారికి, ఎమ్మెల్యే గారికి అసలు ఇట్లా జరుగుతున్న విషయం మొత్తం ఆయనకి డైరీలో ఉందా? ఉంది సార్. అప్పుడు 2024లో జరిగినప్పుడు కూడా ఎలక్షన్ ముందర జరిగింది సార్. కరెక్ట్గా ఎలక్షన్ 4 రోజుల ముందర జరిగింది ఇది. ఆ రోజు మేము వెళ్ళాము, ఎమ్మెల్యే గారి దగ్గర 2-3 సార్లు తిరిగాం సార్. మీకెందుకు, మనం నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే వాళ్ళ మీద కేసులు తీసేపిస్తామని చెప్పారు సార్. ఆ రోజు ఇంత మట్టికి జరగలేదు. ఇది కూడా జరిగి 2 రోజులు అవుతుంది సార్. ఇవాళ 2వ రోజు, మొన్న నైట్ జరిగింది. ఇంత మటుకు ఎమ్మెల్యే గారి దగ్గరికి అయితే ఇంకా మేము వెళ్ళలేదు సార్. అంటే తిరుగుతూనే సరిపోతున్నాం సార్, అటు ఇటు కొంచెం వాళ్ళని చూసుకుంటా. నేను కూడా మా జిల్లా అధ్యక్షుడు వచ్చేసరికి ఇక్కడే ఉండాల్సి వచ్చింది, మేము కొల్లూరులోనే. అది సార్ జరిగింది. ఈ రోజు కూడా కాపు చేసి వాళ్ళు వస్తే మళ్ళీ అటు స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం సార్. అసలు కాపు చేసి అవన్నీ తీసి పక్కన పెట్టండి సార్. ఇప్పుడు మీరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మీ తర్వాత జిల్లా అధ్యక్షులు ఉంటారు. మీ జిల్లా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి వివరణ ఇచ్చే అంత చేయగలిగారా, చేయలేదా ఇంకా? అంటే సార్ జరిగింది నిన్న వచ్చారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు. అయితే నెక్స్ట్ ఏంటంటే సార్, మాకు ఇక్కడ దగ్గరలో పిఐసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఉంటారు సార్. నాకు తెలిసి అది నాదెండ్ల మనోహర్ గారికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మా ఆయన పవన్ కళ్యాణ్ జిల్లా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కంపల్సరీ వెళ్ళిపోయి ఉంటుంది సార్. ఈ పార్టీకి అది కంపల్సరీ వెళ్ళి సార్, అటువంటిది ఏముండదు, వెళ్ళిపోయింది సార్. మరి పైనుంచి ఏమన్నా మరి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చారా డిప్యూటీ సీఎం గారు? అది మా జిల్లా ప్రెసిడెంట్ గారు తెలుసు సార్. రేపు వస్తున్నారు మళ్ళీ కొల్లూరు ఆయన, రేపు మళ్ళీ మాట్లాడతారు సార్ దీని గురించి. ఇప్పుడు మీరు చెప్పిన డాక్టర్ గారు ఏమన్నా టీడీపీ పార్టీలో ఏమన్నా యాక్టివ్గా ఉంటారా? ఆయన అంతమంది ఇక్కడ మాజీ ఎంపీపీ సార్. ఆయన మళ్ళీ పోతే రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి ఎక్స్, మొత్తానికి బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షుడు సార్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయన. అది సార్. ఇప్పుడు వాళ్ళు గెలవటానికే కదా మీ పార్టీ మద్దతు ఇచ్చి ఇవాళ స్టేట్ మొత్తం మీ పార్టీ ఇవ్వాలా? ఇప్పుడు టీడీపీ పార్టీ గెలిచిందంటే జనసేన లేకుండా గెలవలేదుగా. అవును సార్. మరి మీ మీద ఇంత కోపం, కక్షలు వాళ్ళు మరి ఎందుకు అంత ఆధిపత్యం చలాయిద్దామని చూస్తున్నారు? వాళ్ళతో పాటు మేము కూడా ఎదుగుతున్నాం, ఎదగకూడదు.
ఏంటంటే రాష్ట్రంలో ఇక్కడ ఒక మండలం అనే కదా సార్, రాష్ట్రంలో ఏంటంటే రెండు పార్టీలు ఉండాలి, మూడో పార్టీ రాకూడదు. ఉమ్. ఆ మూడో పార్టీని వాడుకోవటమే కానీ ఇల్లు అంతకుమించి వాళ్ళు ఎదగకూడదనే ఆలోచనలోనే ఉంటున్నారు సార్ ఇప్పుడు కూడా వాళ్ళు. ఇప్పుడు నిన్నగాక మొన్న ముట్లూరులో జరిగింది సంఘటన, అవును సార్. అంతకు ముందుల చాట్రాయ్ అని ఏలూరు జిల్లా చాట్రాయ్లో జరిగింది. అంటే అవును మనకు సార్. తెలిసి ఇంకా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉండి, మరి దీనికి ఎట్లా ఫుల్ స్టాప్ ఎలాగా? ఫుల్ స్టాప్ మొన్న కూడా మీటింగ్లో మా ప్రెసిడెంట్ గారు చెప్పారు సార్, పవన్ కళ్యాణ్ గారు, మీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్పారు సార్ ఆయన. స్ట్రాంగ్ గానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే కూటమిలో ఉన్నాము, రాష్ట్రానికి మేలు జరగాలని మాత్రమే ఈ కూటమిలో కలిసి ఉంటున్నాం సార్. వాస్తవం అదే, ప్రజలందరూ తెలుసు. ఈ రోజు కూడా మేము కూటమిలో ఇట్లా కలిసి ఉంటున్నామంటే కారణం అది అది సార్. మరి రాష్ట్రం కోసమేమోను మీరందరూ పవన్ కళ్యాణ్ గారు మాట వింటున్నారు, వాళ్ళేమోను మేము ననగదొక్కాలని చూస్తున్నారు. అది అనగదొక్కాలన్నా అయ్యే పనులు కదా సార్. అది సరే, అంటే అవును. ఒక్కసారి 2 సార్లు ఉంటుంది సార్, మూడోసారి తిరగబడితే దాని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, అది వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఈ ఎస్సీ సోదరులు, ఇప్పుడు ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ సార్? వాళ్ళు టీడీపీ పార్టీ సార్ వాళ్ళు. మరి టీడీపీ అసలు జనసేన సఖ్యతగా ఉండాలి, కానీ మరి ఇట్లా గొడవలు పడుతున్నా మరి ఎమ్మెల్యే గారు అన్నా కానీ దాన్ని అసలు పిలిచి మాట్లాడాలి కదా. కన్సర్న్స్ ఎమ్మెల్యే మొత్తం తెలుసు కదా దానికి ఏం జరుగుతుందో. అవును సార్. మరి అసలు మీరు ఎవరన్నా మాట్లాడే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే గారితో? ఎమ్మెల్యే గారితో ప్రజెంట్ అయితే మేమే మాట్లాడలేదు సార్. ఎందుకు మాట్లాడాలి, 2024లో జరిగిన గొడవకి మేము అధికారంలో రాగానే తీసేస్తామన్నారు. దాని గురించి అడిగితే ఇంత మట్టుకేం లేదు సార్. వాళ్ళు అంటే మేము అనుకున్నది ఏంటంటే గెలవటం వరకే మనల్ని వాడుకుంటారు, తర్వాత మనల్ని వదిలేసేస్తారు. ఓకే, ఓకే. మేము అదే ఆలోచన ఉంది. కాకపోతే ఏంటంటే ఒక పార్టీ కోసం, ప్రజల కోసం మాత్రం మేము నిలబడుతున్నాం సార్. వాస్తవం ఇది. అంటే మేము మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది ఏంటంటే ఈ గొడవలో ఈ కాదు, శాంతి సహనం చాలా వరకు ఉంటుంది మాకు కూడా. అది మితిమీరితే మేము చేయాల్సింది మాత్రం మేము చేస్తాం సార్. అది అదేలే. దీంట్లో ఆలపాటి రాజా గారిది ఏమన్నా ప్రమేయం ఉండిద్దా ఎమ్మెల్సీ? దీంట్లో నాకు తెలిసి అయితే ఏమి ఉండదు అనుకుంటాను సార్, ఏమి ఉండదు. మరి కాకపోతే ఏంటంటే ఆలపాటి రాజా గారికి ఇక్కడ కనకాల మధుసూదన్ ప్రసాద్ గారికి సఖ్యత అయితే ఉన్నమాట వాస్తవం సార్. అది మేము ఇంకా అంత దూరం అయితే ఆలోచించలేదు సార్ వాస్తవంగా. సరే, ఓకే సార్.